హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఏఈ సివిల్ ఇంజనీర్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు మార్నింగ్ సెషన్లో జనరల్ స్టడీస్ పేపర్ అయితే కండక్ట్ చేశారు. సో జనరల్ స్టడీస్ విభాగం నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. కొన్ని గ్రాండ్ టెస్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇది జనరల్ స్టడీస్ పేపర్. దీనిలో మన ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే దేని గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి ప్రకృతి అనేటువంటి ఈ మస్కటోను ఏప్రిల్ 2022లో ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ మనకు కరెంట్ అఫేర్ విభాగం నుంచి అయితే ఒక క్వశ్చన్ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ ప్లాస్టిక్ కాలుష్యం అనేది అవుతుంది. సో దీనికి సంబంధించి నేను కంప్లీట్ అనాలిసిస్, కీ అనాలిసిస్ వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. దీనిలో కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది కూడా మనకు కరెంట్ అఫేర్ సంబంధించి అయితే అడిగారు. సో క్రింది వాటిలో ఏ రాష్ట్రం జనవరి 21, 2022న 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల వేడుకలు జరుపుకుందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు మేఘాలయ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు జనవరి 21, 1972న 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి వచ్చేసి మనకు మేఘాలయ అండ్ అదేవిధంగా త్రిపుర అండ్ నెక్స్ట్ వచ్చేసి మణిపూర్. సో దానిలో మనకు త్రిపుర, మణిపూర్ లేదు కనుక మేఘాలయ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఇది 1969లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా అస్సాంలో ఉపరాష్ట్ర హోదాను పొందుతాయి. తర్వాత మనకు 1972 ఈ జనవరి 21న మనకు 3 రాష్ట్రాలు ఏర్పడతాయి. సో దానిలో మనకు 21వ రాష్ట్రంగానే మనకి మేఘాలయ అయితే ఏర్పడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి దీనికి 2 అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరొక వీడియోలో మీకు క్లియర్గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇక్కడ మనకు కంప్యూటర్కి సంబంధించి ర్యామ్ అంటే ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. ర్యామ్ అంటే మనకు ర్యామ్డమ్ యాక్సెస్ మెమరీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మరొకటి ఇక్కడ కరెంట్ అఫేర్స్ సంబంధించి చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే దళిత బంధు పథకాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారని చెప్పేసి అయితే అడిగారు. సో ఇది హుజరాబాద్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో బీడీలను చుట్టడానికి ఏ అటవీ ఉత్పత్తులను ఉపయోగిస్తారని చెప్పేసి ఇక్కడ మనం కల్చర్కి సంబంధించిన క్వశ్చన్ అయితే చూడవచ్చు. సో ఇది తునిక అనేటువంటి ఆకుతోటి ఈ బీడీలను అయితే తయారు చేస్తారు. సో కల్చర్కి సంబంధించి కూడా మనం ఒక గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఒకసారి దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మన యాప్లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో తెలంగాణలో జైన మత కేంద్రం అనేది ఏది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు వేములవాడ అనేది జైన మత కేంద్రం అవుతుంది. అదేవిధంగా పటాన్ చెరువు, బోధన్. సో కొడంగల్ అనేటువంటిది కాదు. సో చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా మనకి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినట్టయితే కనబడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్వదేశీ సంస్థానాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క పాలకులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నిజాంకి సంబంధించిన ఒక క్వశ్చన్ చూడవచ్చు. అండ్ ఇది కూడా కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇచ్చారు. 10th క్వశ్చన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో ఇటీవల దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ 2 పట్టణాల మధ్య స్టార్ట్ చేశారనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ G20కి సంబంధించి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. కంపల్సరీ G20 పైన మనకు క్వశ్చన్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. సో ఈ ఎగ్జామ్లో మనకు G20కి సంబంధించి 2 క్వశ్చన్స్ అడిగారు. సో ఒకటి 2023 ఎవరు నేతృత్వం వహిస్తారని అడిగారు. ఒకటి ఇక్కడ G20 సమావేశాలకు సంబంధించిన క్వశ్చన్ కూడా ఇక్కడ మనం 11th క్వశ్చన్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా మిగతా క్వశ్చన్స్ ఇది మనకు బయాలజీకి సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ఈ మనకు సోషియో ఎకానమీ అవుట్లుక్ సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అటవీ విస్తీర్ణంకి సంబంధించి అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ములుగు జిల్లా. విస్తీర్ణం పరంగా ములుగు జిల్లా అనేది హైయెస్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇది విస్తీర్ణ శాతం పరంగా సో విస్తీర్ణం పరంగా ఏది ఉంటుందనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం మరొక వీడియోలో వీటికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ చూడవచ్చు. అదేవిధంగా ప్రాచీన తెలంగాణలో ప్రధాన వాణిజ్య కేంద్రం ఏదని చెప్పేసి ఇక్కడ మనకు హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ చూడవచ్చు. అదేవిధంగా దళిత ఉద్ధరణకు 1906లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించినటువంటి సంస్థ ఏదని చెప్పేసి అడిగారు. సో ఇది వచ్చేసి మనకు జగన్ మిత్ర మండలిని అయితే స్థాపించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ నిమ్స్ ఎక్కడ ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో ఇది మనకు జహీరాబాద్లో మనకు నిమ్స్ అయితే ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా WHOకి సంబంధించి మనకు 2022 డిసెంబర్ నాటికి ఎవరు డైరెక్టర్ జనరల్గా ఉన్నారని చెప్పేసి అడిగారు. సో ఇది మనకు టెడ్రోస్ అథెనమ్ ఉండడం జరిగింది. 2017లో ఇతను రిక్రూట్ కావడం జరిగింది. సో దీనికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా భారత్ పాకిస్తాన్ యుద్ధాలకు సంబంధించి సో ఇక్కడ ఆ టైంలో ఉన్నటువంటి మనకి ఎవరు ప్రధానులకు సంబంధించి ఇక్కడ సరిగా జతపరచమని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి అభయారణ్యాలకు సంబంధించి టైగర్ రిజర్వ్లకు సంబంధించి ఇక్కడ ఒకటి జతపరచమని చెప్పేసి మనకు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి సో దానికి సంబంధించినట్టు ఒక క్వశ్చన్ ఇక్కడ 25th అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ సంబంధించినట్టు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి దానికి సంబంధించి మీకు నేను క్లియర్గా అయితే కీ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈవినింగ్ వరకు ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు నిజాం
రాష్ట్ర అధికార భాషగా ఉర్దూని ఏ సంవత్సరంలో మనకి ఏ సంవత్సరం నుంచి అది అధికార భాషగా వచ్చిందని చెప్పేసి అడగడం జరిగింది. మనకు 1884లో మనకు ఉర్దూని అయితే అధికార భాషగా అయితే తీసుకురావడం జరిగింది. అంతకుముందు మనకు పర్షియా అనేటువంటిది నిజాం రాజ్యంలో అధికార భాషగా అయితే ఉండేది. తర్వాత ఇక్కడ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అనేటువంటి సిద్ధాంతాన్ని ఎవరు బోధించారని చెప్పేసి మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ G20కి సంబంధించి మీకు ఇంతకుముందు చెప్పాను, మరొక క్వశ్చన్ కూడా అడిగారని చెప్పేసి ఇక్కడ G20 సమ్మిట్ 2023 ఏ దేశం నిర్వహించబోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు భారత్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూడవచ్చు. కొంత మోడరేట్గానే పేపర్ అయితే అనిపిస్తుంది. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ మనం అన్ని క్వశ్చన్స్ చూడలే కనుక సో మొత్తం కంప్లీట్ పేపర్ చూసిన తర్వాత మనకు పేపర్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు కంప్లీట్ అనాలిసిస్ కావాలనుకున్నారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద ఎస్ అని అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.